హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మేస్త్రి సామ్యల్ని. చేను కాడకి అయితే వచ్చాం మా బావగాడు నేను. ఇదిగో దీనికి ఇంజిన్కి అయితే ఇక్కడ మొత్తం ఎయిర్ తీస్తున్నాడు. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మేమైతే ముగ్గురు ఉన్నాం ఈ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి. బాహుబలిలో కాటరాజు ఉన్నట్టు ఆ టైపులో ముగ్గురు ఉన్నాం. దీన్ని స్టార్ట్ చేయలేకపోతున్నాం, తిరగమాడుతుంది ముగ్గురికి. చూడండి, మా వాడు స్టార్ట్ చేయబోతున్నాడు. నీళ్ళు వస్తాయేమో చూడాల. హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు అయితే రాలేదు. స్టార్ట్ అయితే చేసాడు కానీ మా బావ నీళ్ళు అయితే రాలేదు ఇంజన్లోకి. దీనికోసం ఇదికొచ్చి ఇక్కడ పక్కన పెట్రోల్ ఇంజిన్ ఉంది కదా చిన్నది, ఆఫ్ చేస్తున్నాడు. ఇది ఈ పెట్రోల్ ఇంజిన్ ఉంది కదా, ఆ పెట్రోల్ ఇంజిన్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి ఆ గొట్టం ఉంది కదా, ఆ గొట్టం నింపాలంటే మామూలుగా ఉండదు. కాలం సగానికి వంద కింద కనీసం అంటే 2 డ్రమ్ములు నీళ్లు పట్టిద్ది. నీళ్ళు పోయటానికి మా వల్ల కాదనమాట. అందుకని ఇంజిన్ తెచ్చాం. ఇదిగో తుమ్ములని కట్టేస్తున్నాం. పక్క సైలుకి వెళ్ళాలి కదా, అటు ఇటు నీళ్ళు వేస్ట్ పోకుండా. సాగర్ నీళ్ళు ఇవి కిటకాలో కదా, సాగర్ నీళ్ళు వస్తున్నాయి మనకి ఇప్పుడైతే. చూడండి, తుమ్ములని కట్టేస్తున్నాడు బావ. ఈ తుమ్ములని కట్టేసినాక ఈ ఇంజిన్ అనేది ఎకరానికి వచ్చి సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చి 1500 రూపాయలు ఇస్తారు మనకి. మా బావ కింద ఒక 200 ఎకరాలు ఉన్నాయి అన్నమాట. ఆ 200 ఎకరాలకు సంవత్సరానికి 250 మ్యాక్సిమం 200 ఎకరాలు వేసుకోండి. 200 ఎకరాలు మనకి ఏదన్నా కానీ 3 లక్షలు, మ్యాక్సిమం 2 లక్షలు ఈజీగా ఖర్చులు పోను. 2 లక్షలు చేతికి అందుతాయి. ఇది ఒక ఆదా అనమాట మనకి ఇంజిన్ ఉంటే కనుక. ఇది అందులో పెద్ద ఇంజిన్ చూడండి. ఈ కాలం 3 వైపుల నుంచి వస్తుంది. ఇది కిటకాల నీళ్ళు ఒకవైపు కొంత అయితే, ఇది సాగర్ నుంచి వాటర్ రావటం ఇంకొక కొంత. ఇదిగో వచ్చి పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ చేసి దాంట్లో వచ్చే నీళ్లు ఆ గొట్టంలో పెట్టాలి. ఎందుకంటే మనం నింపాలంటే నింపలేం. అది పెద్ద పైపు, మామూలుగా ఉండద్దు వాటర్ ఫ్లోటింగ్ వస్తే. చూద్దాం, స్టార్ట్ చేస్తున్నాడు బావా. అది బిగించేసి నింపి కొడితే అది ఎలా పడతాయి అంటే వాటర్ చూడండి ఎలా ఉంటుందో. మీరందరూ ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ సో మచ్. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు కాబట్టి ఈ వీడియోలో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు వాచ్ అవర్స్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను త్వరగా. ఒక 6-7 నెలల్లోనే నాది కంప్లీట్ అయింది, తొందరగా కంప్లీట్ అయింది. 1000 సబ్స్క్రైబర్లు బాగా తొందరగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఈ వీడియో అయితే, ఇదైతే స్టార్ట్ చేస్తాను ఇంజిన్. ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాడు. వాటర్ దాంట్లో పెట్టేసి అలా గొట్టం నింపేయాలి ఇంజిన్ అనమాట. పెద్ద ఇంజిన్ నింపేయాలన్నమాట. మనం పోయలేము ఆ ఇంజిన్లో కాబట్టి చిన్న ఇంజిన్ తోటి నీళ్ళు ఎక్కిచ్చేసి పెద్ద ఇంజిన్ స్టార్ట్ చేయాలి. అదిగా చూడండి ఎట్ట పడుతుందో. గంగా నది బారినట్టే ఈ ఇంజిన్ కొడితే 3 గంటల్లో ఎకరం తడిసిపోద్ది. 3 గంటలు కూడా పట్టదు. గంట 10 ఎకరాలు ఈజీగా 3 గంటలకి చేను మొత్తం తడిసిపోద్ది. 10 ఎకరాలు కూడా అవలేలుగా. ఇంజిన్ కింద నీళ్ళు అసలు దాని కింద మునిగితే ఎట్టుండిద్ది తెలుసా? ఒకసారి చూడండి, దాని కింద మునుగుతాను నేను.
చూడండి ఇది బాహుబలిలో ముగ్గురు ఉండం దాన్ని స్టార్ట్ చేయటానికి మామూలుగా లేదు దాని కష్టం. అబ్బు ఆ నీళ్లు పాడుతుంటే ఫ్లోటింగ్కి 10 మంది కలిసి పైన దూకినట్టు ఉంది. అంత ఫ్లోటింగ్ వస్తుంది ఆ వాటర్. చూస్తుంటే భయం వేస్తుంది కూడా. దాని దగ్గర నీళ్ళు ఏంది మనకు ఊపిరాటలేదు ముందు దాని కింద కూర్చుంటే. నాకైతే చాలా సరదాగా ఉంది. మీలో పంప్ సెట్ల కింద ఆడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. నేను చూడాలనుకుంటున్నాను ఎంతమంది ఉన్నారు. ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్. పంప్ సెట్ కాడ ఇలా ఆడుకుంటే చాలా సరదాగా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకు ఉండేది మోటరు, దాని కింద ఆడుకునేవాడిని ఇలా. ఇప్పుడు మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఈ వయసులో దాని కింద మునిగాను. నిజంగా నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. చాలా సరదాగా అనిపించింది నాకైతే. ఇది ఒక స్వీట్ మెమొరీ అనుకుంటున్నాను నేను. అది ఒకటి ఇది స్వీట్ మెమొరీలో 1000 సబ్స్క్రైబరు స్వీట్ మెమొరీ, చిన్ననాటి గుర్తింపు. ఈ రెండు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంజిన్ సౌండ్ ఏనండి ఎలా వస్తుందో వాటర్ ఫ్లోటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.